హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు DT న్యూస్. ఈరోజు తెలుగు పేపర్లో ఉన్న ముఖ్య అంశాలు మనం చూద్దాం. ముందుగా ఈనాడు పేపర్ చూద్దాం. చూడొచ్చు, ఈ దశాబ్దపు అతిపెద్ద వేడుక రైతన్నలకు రుణమాఫీ పండగ అంటూ మనము చూస్తున్నాము. 2 లక్షల ఏకకాల రైతు రుణమాఫీ అంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రంలో చూడొచ్చు. 18 జూలై 2024 నుండి నేరుగా రైతుల రుణ ఖాతాల్లో డబ్బు జమ. ఇంటింటికి వెళ్ళి చెప్పండి రుణమాఫీ చేశామని అంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశంలో చెప్తున్న దృశ్యం మనం చూస్తున్నాము. ఊరూరా పండగల సంబరాలు నిర్వహించండి. 7 నెలల్లో సంక్షేమానికి 30,000 కోట్లు ఖర్చు చేశాం. ప్రజల్లోకి దీన్ని తీసుకువెళ్లడంలో వెనుకబడ్డాం. PCC నేతలతో ప్రత్యేక సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి అంటూ ఒక న్యూస్ కూడా మనం చూస్తున్నాము. 1 లక్ష వరకు ఉన్న రుణమాఫీ సొమ్ము 7,000 కోట్లు గురువారం సాయంత్రం 4 గంటలకు నేరుగా రైతుల రుణ ఖాతాల్లో జమ అవుతాయని, ఈ విషయాన్ని ప్రతి ఓటరు కాంగ్రెస్ నేతలు సగర్వంగా చెప్పాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. నా జీవితంలో ఇది ఎప్పటికీ గుర్తుండిపోయే రోజు. ఈ నెలాఖరులోగా 1.5 లక్షల వరకు ఆగస్టులో రూపాయలు 2 లక్షల వరకు రుణమాఫీతో ఈ ప్రక్రియ పూర్తి చేస్తాం అంటూ వరంగల్ డిక్లరేషన్ ద్వారా రైతులకి 2 లక్షల రుణమాఫీ చేస్తామని రాహుల్ గాంధీ మాట ఇచ్చారు. ఆగస్టు 15లోగా మాఫీ ప్రక్రియ పూర్తి చేస్తామని లోక్సభ ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చాం. ఈ హామీ అమలు చేస్తే ప్రభుత్వానికి ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయని నిపుణులు చెప్పారు. రాహుల్ మాట ఇచ్చారంటే అది జరిగి తీరుతుందనే నమ్మకం ప్రజలకు కలిగించడం మా బాధ్యత. అందుకే ఈ విషయంలో వెనక్కి తగ్గేది లేదు. గతంలో 10 ఏళ్లు అధికారంలో ఉన్న కేసీఆర్ 28,000 కోట్లు కూడా రుణమాఫీ చేయలేకపోయారు అంటూ సమావేశంలో వివరిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి ఒక న్యూస్ కూడా చూస్తున్నాం. IIT, NITలు, IIITలో మిగిలిన సీట్లకు 26 నుంచి కౌన్సిలింగ్. దేశవ్యాప్తంగా IITలు, NITలు, IIITలో బీటెక్ సీట్ల భర్తీకి బుధవారం చివరి విడత అయిన 5వ రౌండ్ సీట్లను కేటాయించడంతో జోసా కౌన్సిలింగ్ దాదాపు ముగిసింది. సీట్లు పొందిన వారందరూ వాటిని రద్దు చేసుకోవడానికి ఈ నెల 22 వరకు గడువు ఉంది. జోసా కౌన్సిలింగ్ తర్వాత NITలు, IIITలు కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సహకారంతో నడిచే సాంకేతిక విద్యా సంస్థల్లో మిగిలిపోయిన సీట్లకు సెంట్రల్ సీట్ల అలొకేషన్ బోర్డు CSAT పేరిట 2 విడతలుగా ప్రత్యేక విడత కౌన్సిలింగ్ నిర్వహిస్తారు. ఈ ప్రక్రియ ఈ నెల 26 నుంచి ప్రారంభం అవుతుందని IIT విద్యార్థులకి ఒక న్యూస్ కూడా చూడొచ్చు. షబాష్ డాక్టర్, కొండలు ఎక్కి వాగులు దాటి ఆదివాసీలకు వైద్య సేవలు, ఆదర్శంగా ములుగు జిల్లా వైద్యాధికారి అప్పయ్య అంటూ ఒక న్యూస్ కూడా చూస్తున్నాం. గడ్చిరోలి జిల్లాలో భారీ ఎన్కౌంటర్, 12 మంది మావోయిస్టుల మృతి, 2 జవాన్లకు గాయాలు అంటూ ఒక న్యూస్ కూడా చూస్తున్నాం. జల వనరుల పరిరక్షణపై AI, చెరువుల్ని కబ్జా చేస్తే అలారం మోత, ఆక్రమణల నిరోధానికి ఉపగ్రహ సాంకేతికత. రాష్ట్ర బడ్జెట్ 2.50 లక్షల కోట్లు, కేంద్ర గ్రాంట్లు రుణాలు 60,000 కోట్లని అంచనా. 25న శాసనసభలో ప్రవేశపెట్టనున్న ప్రభుత్వం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 24-25 బడ్జెట్ను వాస్తవిక అంచనాలతో రూపొందించాలని రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఆర్థిక శాఖకు సూచించింది. ఆదాయ వ్యయాలపై భారీ అంచనాలతో కాకుండా ఎంత మేరకు ఆదాయం వస్తుందనేది పక్కాగా లెక్కలు వేసి అంత మేరకే కేటాయింపులతో రూపొందించాలని నిర్దేశించింది అంటూ ఒక న్యూస్ కూడా చూస్తున్నాం. వీధి కుక్కల బెడదపై తక్షణ చర్యలు, టోల్ ఫ్రీ నంబర్ ఏర్పాటుకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం. జవహర్ నగర్లో చిన్నారి మృతి ఘటన కలిచివేసిందని వాక్య మనం ఈ మధ్యకాలం చూస్తున్నాము. వీధి కుక్కలు వీర విహారం చేసి చిన్నపిల్లలు స్కూల్కి వస్తున్న పిల్లల్ని పట్టుకుని కరుస్తూ ప్రాణాలకి ముప్పు తెస్తుంది. అందుకని ఖచ్చితంగా గవర్నమెంట్ వీటిపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. 1 లక్షలోపు రుణాల మాఫీ నేడే సాయంత్రం 4 గంటలకు ప్రారంభించనున్న సీఎం రేవంత్ రెడ్డి. నేరుగా 11.50 లక్షల మంది రైతుల రుణ ఖాతాలోకి నిధులు ఇప్పటికే బ్యాంకులకు జమ చేసిన ఆర్థిక శాఖ
రైతు వేదికల వద్ద సంబరాలకు ఏర్పాట్లు అంటూ న్యూస్ కూడా చూస్తున్నాం. రైతులకు రుణమాఫీ పథకం గురువారం ప్రారంభం కానుంది. సాయంత్రం 4 గంటలకు సచివాలయం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా 110 రైతు వేదికల్లోని రైతులలో నిర్వహించే వీడియో కాన్ఫరెన్స్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 1,00,000 లోపు రుణాల మాఫీని లాంఛనంగా ప్రారంభించనున్నారు అంటూ ఒక న్యూస్ కూడా చూస్తున్నాము. రైతును రాజు చేయడమే ప్రభుత్వ లక్ష్యం అంటున్న మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఇంటింటికి వెళ్లి చెప్పండి రుణమాఫీ చేశామని సమావేశంలో మాట్లాడుతున్న రేవంత్ రెడ్డి చిత్రంలో పొన్నం, భట్టి విక్రమార్క, తుమ్మల, పొంగులేటి, మదియాష్కి, రాజనరసింహ, ఆది శ్రీనివాస్ ఈ చిత్రంలో చూడొచ్చు. ప్రాజెక్టుల నిర్మాణానికి మరో 11,000 కోట్లు కావాలి అంటూ విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి ఉత్తమ్ చిత్రంలో నీటిపారుదల శాఖ సలహాదారులు ఆదిత్యనాథ్ దాస్, ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జా అంటూ ఒకరిని చూస్తున్నాము. ఆర్థిక శాఖను కోరదాం, నెలాఖరులో సదర్మాట్, ఆగస్టు 15న రాజీవ్ గాంధీ కాలువ ప్రారంభం, మేడిగడ్డ, అన్నారం, సుందిళ్లపై 20న ఢిల్లీకి అధికారులు, నీటిపారుదల శాఖ సమీక్షలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటూ ఒక న్యూస్ కూడా చూస్తున్నాం. నేతలకు ఆదాయ పన్ను చెల్లింపుపై హైకోర్టు నోటీసులు అంటూ ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, మంత్రులు పొందే వేతనానికి రాష్ట్ర ప్రభుత్వం ఆదాయ పన్ను చెల్లించడంపై ప్రభుత్వానికి హైకోర్టు నోటీస్ జారీ చేసింది. దీనిపై పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశించినట్లు ఒక న్యూస్ కూడా చూస్తున్నాము. క్రియా వ్యవహారంలో రాధాకిషన్ రావును విచారించిన పోలీసులు. క్రియా సంస్థ షేర్ల బదలాయింపు, యాజమాన్య మార్పిడి వ్యవహారంలో నిందితుడుగా ఉన్న మాజీ డీసీపీ రాధాకిషన్ రావును జూబ్లీ హిల్స్ పోలీసులు విచారించారు. చెంచల్గూడ జైలులో ఉన్న రాధాకిషన్ రావును కోర్టు ఈ నెల 18 వరకు కస్టడీకి అనుమతించడంతో మంగళవారం పోలీసులు జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ మేరకు విచారణ అధికారిగా ఉన్న జూబ్లీ హిల్స్ ఏసీపీ వెంకటగిరి ఆయన్ను విచారించారు. బుధవారం సైతం విచారణకు కొనసాగించున్నారు అంటూ ఒక న్యూస్ కూడా చూస్తున్నాం మనం. నేటి నుంచి నాన్ టీచింగ్ స్టాఫ్ కౌన్సిలింగ్ వాయిదా అంటూ ఒక న్యూస్ చూస్తున్నాము. రాష్ట్రంలోని ఎస్సీ గురుకుల సొసైటీలో గురువారం 18 జరగాల్సిన నాన్ టీచింగ్ స్టాఫ్ కౌన్సిలింగ్ షెడ్యూల్ వాయిదా పడింది అంటూ ఒక న్యూస్ చూస్తున్నాం. 180 మంది విద్యార్థులు, ఒక్కరే టీచర్. నారాయణపేట జిల్లా మాగనూరు మండలం మందిపల్లి ప్రాథమికోన్నత పాఠశాలలోని 7 తరగతుల్లో 180 మంది విద్యార్థులు ఉన్నారు. వారందరికీ బోధించే ఉపాధ్యాయురాలు మాత్రం ఒక్కరే. గత విద్యా సంవత్సరం ఈ పాఠశాలలో 8వ తరగతి కూడా ఉండేది. 220 మంది విద్యార్థులకు 3 ఉపాధ్యాయులు ఉండేవారు. తాజా బదిలీలో 2 వేరే పాఠశాలకు బదిలీ అయ్యారు. ఈ పాఠశాలలకు ఇతరులను బదిలీ చేయకపోవడంతో అందులో ఒక ఉపాధ్యాయురాలు మాత్రమే రిలీవ్ ఇవ్వలేదు. కార్పొరేషన్ చైర్పర్సన్ల బాధ్యతల స్వీకరణ. మంత్రి సీతక్క సమావేశంలో మహిళా కమిషన్ చైర్పర్సన్ గా బాధ్యతలు చేపడుతున్న నేరెళ్ల శారద అంటూ ఒక న్యూస్ కూడా చూస్తాం. ఆగస్టు 15 తర్వాత ఉద్యోగుల సమస్యల పరిష్కారం, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి అంటూ ఒక న్యూస్ కూడా చూడొచ్చు. ఒక మంచి మాట. ధన్య జీవితం. భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ చెప్పినట్లు జన్మించాక ఎప్పుడో ఒకప్పుడు మరణం అనివార్యం. బతికినంత కాలం ధీరోదాత్తంగా బతకాలని, అనాయాస మరణాల్ని కోరుకోవాలని ద్రోణస్థుతి చెబుతుంది. కష్టాలు లేని జీవితం, ప్రశాంతమైన ముగింపు, దైవం పట్ల భక్తితో నిండిన జీవన యానం కోసం సాధన చేయాలని ఆ స్తుతి తెలియజేస్తుంది. అచంచలమైన భక్తితో దైవ ప్రార్థన చేస్తూ శారీరక ఇబ్బందులు లేకుండా కన్ను మూయాలని మనిషి ఆశించాలి. మలి సంధ్యలో మనిషి ముగింపు ఎవరికి భారం కాకూడదు. మంచాన పడి చికిత్సలు, సేవలు చేయించుకుంటూ ఇతరులను శారీరపరంగా, ఆర్థికంగా బాధలకు గురి చేయడం వల్ల ఆత్మీయతల మనసులో ఈసడింపు నెలకొని ప్రేమ, దయ కోల్పోయే ప్రమాదం ఉంటుంది. మనిషికి అలాంటి ముగింపు బాధాకరం. అందుకే అనాయాసేన మరణం అంటుంది ద్రోణస్థుతి. దుర్ఘటన ప్రమాదాలకు గురి జీవితం అంతం కాకుండా కర్తవ్య నిష్టలో మరణం సంభవిస్తే అదే పుణ్యం. అందుకే శ్రీకృష్ణ పరమాత్మ యుద్ధం చేయి, ఓడిపోయావా స్వర్గలోక ప్రాప్తి, గెలిచావా రాజ్య భోగాలు లభిస్తాయని పార్థుడికి జోడించాడు అంటూ ఒక మంచి మాట మనం వింటున్నాం. తొలి ఏకాదశి వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా బుధవారం ఘనంగా జరిగాయి. ఇళ్లలో పూజలు, ఆలయాల సందర్శనతో భక్తులు
తొలి ఏకాదశి వేడుకలను భక్తి శ్రద్ధలతో నిర్వహించుకున్నారు. గంజాయితో చిక్కిన 9 మంది యువకులు, 4 కిలోల మత్తు పదార్థం స్వాధీనం. చూడొచ్చు చిత్రంలో. తెలుగులో రుణమాఫీ ఉత్తర్వులు అభినందనీయం. రేవంత్ రెడ్డికి మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ప్రశంస, ధన్యవాదాలు చెప్పిన ముఖ్యమంత్రి అంటూ చిత్రంలో చూడొచ్చు. హైదరాబాద్లో విన్ ఫాస్ట్ పెట్టుబడులు. విన్ ఫాస్ట్ కంపెనీ భారత సీఈఓ ఫామ్ సంచవ్ చౌ ప్రతినిధుల బృందంతో మంత్రి శ్రీధర్ బాబు అంటూ ఒక న్యూస్లో చూస్తున్నాము. నగర విస్తరణకు మౌలిక సదుపాయాల కల్పన, మంత్రి శ్రీధర్ బాబుతో సంస్థల ప్రతినిధుల భేటీ అంటూ ఒక న్యూస్ కూడా చూస్తున్నాము. ఇంకొక బ్యాడ్ న్యూస్ చూస్తున్నాము. సింగరేణి బొగ్గు గనిలో ప్రమాదం. సింగరేణి ఉపరితల గనిలో ప్రమాదం, మట్టి కుప్పల కింద కూరుకుపోయిన 2 కార్మికుల దుర్మరణం అంటూ చూస్తున్నాము. చనిపోయిన వారు ఉప్పు వెంకటేశ్వర్లు, విద్యాసాగర్. పెద్దపల్లి జిల్లా రామగుండం 3వ డివిజన్లో పరిధిలోని సింగరేణి 2వ ఉపరితల గని OCP 2లో బుధవారం సాయంత్రం జరిగిన ప్రమాదంలో 2 కార్మికులు దుర్మరణం పాలయ్యారు. మరో 2 తీవ్రంగా గాయపడ్డారు. మట్టి కుప్పల కింద కూరుకుపోయి ఫిట్టర్ ఉప్పు వెంకటేశ్వర్లు 58 సంవత్సరాలు. సింగరేణి యాజమాన్యం ఎంతో రక్షణతో కూడిన ఉత్పత్తిని తీస్తుంది, కానీ దురదృష్టవశాత్తు ఇలాంటి సంఘటనలు కొన్ని జరుగుతున్నాయి. సో మృతి చెందిన కార్మికులకు మనం శ్రద్ధాంజలి ఘటిస్తూ కాంగ్రెస్ దుష్ప్రచారాలను ప్రజలే గుణపాఠం చెప్తారు అంటూ కేటీఆర్ ఒక న్యూస్ చూస్తున్నాము. కేజ్రీవాల్ పిటిషన్లపై ఢిల్లీ హైకోర్టు తీర్పు వాయిదా, మధ్యంతర బెయిల్ వినతిపైన కూడా అంటూ ఒక న్యూస్ చూస్తున్నాము. మద్యం విధానం కేసులో సిబిఐ తనను అరెస్టు చేయడాన్ని వ్యతిరేకిస్తూ తనకు మధ్యంతర బెయిల్ ఇవ్వాలంటూ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్లపై ఢిల్లీ హైకోర్టు బుధవారం తన తీర్పును వాయిదా వేసినట్లు ఒక న్యూస్ కూడా చూస్తున్నాము. దేశంలో గణనీయంగా తగ్గిన బాల్య వివాహాలు. 23-24 70,000కు పైగా నిలుపుదల. NCPCR నివేదికలో వెల్లడి అంటూ మనం ఒక న్యూస్ కూడా చూస్తున్నాం. పౌర సమాజ సంస్థలు, గ్రామ పంచాయతీల జోక్యంతో దేశంలో బాల్య వివాహాల సంఖ్య గణనీయంగా తగ్గినట్టు జాతీయ బాల హక్కుల పరిరక్షణ కమిషన్ ఇటీవల విడుదల చేసిన నివేదికలో పేర్కొంది. మనం ఇదివరకు కొన్ని సంవత్సరాల క్రితం చూసాము, బాల్య వివాహాలు చాలా ఎక్కువ జరుగుతూ ఉండేది. సో ఇప్పుడు దానిపై దృష్టి పెట్టేసి గవర్నమెంట్ ఇలాంటి నివారణ చర్యలు చేపట్టింది. ఇప్పుడు మనం ఆంధ్రజ్యోతి పేపర్ చూద్దాం. పండగల మాఫీ. నేటి సాయంత్రంలోగా రైతుల ఖాతాలోకి 7,000 కోట్ల విడుదల. ప్రతి రైతుకు రుణ విముక్తి. గ్రామాల్లో సంబరాలు చేయండి సీఎం రేవంత్ రెడ్డి. తొలి విడతలో నేడు 1,00,000 దాకా మాఫీ. నెలాఖరులోగా 1,50,000. ఆగస్టులో 2 లక్షల వరకు రుణాలన్నింటినీ మాఫీ చేసి తీరుతాం అంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక సమావేశంలో వెల్లడిస్తున్న ఫోటో కూడా మనం చూస్తున్నాం. కేసీఆర్లా మేము మభ్యపెట్టడం లేదు. రైతు రుణమాఫీపై రాహుల్ మాట ఇచ్చారు. ఆ హామీలు నిలబెట్టుకున్నామని గొప్పంగా చాటండి. దీనిపై జాతీయ స్థాయిలో చర్చ జరగాలి. పార్లమెంటు భేటీలో ఎంపీలు ప్రస్తావించాలి. కాంగ్రెస్ ముఖ్య నేతలకు సీఎం రేవంత్ నిర్దేశం. రేషన్ కార్డు లేని వారికి మాఫీ వర్తింపు అంటూ బట్టి విక్రమార్క అంటూ ఒక న్యూస్ కూడా చూస్తున్నాము. ఇంకో న్యూస్, జూరాలకు బిరబిర కృష్ణమ్మ. ఆల్మట్టికి భారీగా వరద. నారాయణపూర్ నుంచి 62.955 క్యూసెక్ల విడుదల. శ్రీశైలానికి 3.585, సాగర్కు 21.481 క్యూసెక్లు. గోదావరిలోకి కొనసాగుతున్న వరద. భద్రాచలంలో పెరుగుతున్న నీటి మట్టం. రాష్ట్ర వ్యాప్తంగా పలుచోట్ల వర్షాలు. ఇందూరు, ములుగు జిల్లాలో భారీగా, నవీపేటలో 15.4, వెంకటాపురంలో 10.7 సెంటీమీటర్ల వర్షపాతం అంటూ న్యూస్లో చూడొచ్చు. నేటి నుంచి డిఎస్సి ఆగస్టు 5 వరకు పరీక్షలు. మొత్తం పోస్టులు 11,062. 2.70 లక్షల మంది అభ్యర్థులు అంటున్న ఒక న్యూస్ కూడా చూస్తున్నాము. వైద్య శాఖ బదిలీలో మోసం. బదిలీ తప్పేందుకు ఆఫీస్ బేరర్ల అవతారం ఎత్తిన ఉద్యోగులు. ఒక్క సంఘం నుంచే ఆఫీస్ బేరర్లుగా 300 మందికి పత్రాలు. ఆ యూనియన్ కు అసలు గుర్తింపే లేదంటున్న ఉద్యోగులు. అధికార పార్టీ అనుబంధ సంఘం ముసుగులో ఈ దందా. 2 కోట్ల మేర వసూళ్లు. నేటి నుంచి శాఖల్లో బదిలీలు అంటూ ఒక న్యూస్ కూడా చూస్తున్నాము. డ్రగ్స్ కట్టడికి గట్టి నిఘా. టాస్క్ ఫోర్స్ తరహాలో యాంటీ డ్రగ్స్ కంట్రోల్ టీంలు వరంగల్లో ప్రయోగాత్మకంగా
బ్లాక్ స్పాట్లుగా గంజాయి డ్రగ్స్ వినియోగ ప్రదేశాలు అంటూ ఒక న్యూస్ చూస్తున్నాము. ఈ మధ్యకాలంలో గంజాయి డ్రగ్స్ విచ్చలవిడిగా బయట దేశాల నుంచి తెచ్చి మనం ఇక్కడ అమ్ముతున్నారు. కాబట్టి వాటిపై గట్టి నిఘా పెట్టాలని ప్రభుత్వాన్ని ప్రజలు కోరుతున్నారు. ప్రజావాణి ఫిర్యాదులకు ట్రాకింగ్, ఫిర్యాదు ఏ దశలో ఉందనేది అర్జీదారు తెలుసుకోవచ్చు. పరిష్కారం సరిగా లేదని భావిస్తే ఆన్లైన్లో అప్పీల్కు వెళ్ళొచ్చు. అవకాశం కల్పించనున్న ప్రభుత్వం అంటూ ఈ ప్రక్రియ ప్రారంభిస్తున్నట్టు ఒక న్యూస్ కూడా చూస్తున్నాం. రుణమాఫీతో రైతుకు అభయహస్తం. కాంగ్రెస్ అధికారం చేపట్టే నాటికి రాష్ట్రం అప్పుల కుప్పగా మారి ఉంది. అయినా అధికారంలోకి వచ్చిన నాటి నుంచి రాష్ట్ర పురోభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని రైతులను ఆర్థికంగా వృద్ధిలోకి తెచ్చేందుకు పక్కా ప్రణాళికలను రూపొందిస్తుంది. అప్పుల రాష్ట్రంగా ఉన్న తెలంగాణను గాడిలో పెట్టేందుకు సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలోని మంత్రివర్గం నిరంతరం కృషి చేస్తుంది. సంక్షేమ పథకాలకు ముందస్తు ప్రణాళికతో నిధులు సమకూరుస్తుంది. రైతుల రుణమాఫీకి దాదాపు 31,000 కోట్లు అవసరం ఉందని అంచనా ఉండగా సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క పక్కా ప్రణాళికలతో ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేసేలా చర్యలు చేపడుతున్నారంటూ ఇదొక న్యూస్ మనం చూడొచ్చు. భక్తి శ్రద్ధలతో తొలి ఏకాదశి అంటూ నిన్నటి న్యూస్ మనం చూస్తున్నాము. ఉదయం నుంచే భక్తులు పూజలు, జిల్లా వ్యాప్తంగా సందడిగా మారిన వైష్ణవ ఆలయాలు అంటూ ఈ చిత్రంలో చూడొచ్చు. అదేవిధంగా ఘనంగా పీర్ల పండగ అంటూ ఇంకొక న్యూస్ కూడా చూడొచ్చు. సింగరేణిలో 2 కార్మికుల సజీవ సమాధి వెంకటేశ్వర్లు, వైద్యసాగర్ల చిత్రంలో చూడొచ్చు. మరమ్మతుల పనులు చేస్తుండగా కూలిన మట్టి, మరో 2 కార్మికులకు తీవ్ర గాయాలు. రామగుండం 3 డివిజన్ OCP 2లో ఈ ఘటన. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విచారం అంటూ ఒక న్యూస్ చూస్తున్నాము. పని పూర్తయ్యాక IT సిస్టమ్స్ లాగౌట్ చేయండి, అధికారులకు ప్రధాని మోదీ సూచన. గత కొన్నేళ్లుగా ప్రభుత్వం వ్యవస్థలపై సైబర్ దాడులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ సీనియర్ అధికారులకు ఒక సూచన చేశారు అంటూ ఒక న్యూస్ కూడా మనం చూస్తున్నాము. గడ్చిరోల్లో ఎన్కౌంటర్, 12 మంది మావోయిస్టుల మృతి. మృతుల్లో తిప్పగడ్డ దళం ఇన్ఛార్జి ఆత్రం లక్ష్మణ్ అంటూ ఒక న్యూస్ కూడా మనం ఈ ఆంధ్రజ్యోతి పేపర్లో చూస్తున్నాము. ఏడాదిలో పెండింగ్ ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తాం అంటూ విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఆదిత్యనాథ్ దాస్, రాహుల్ బొజ్జా అంటూ ఒక న్యూస్ కూడా చూస్తున్నాం. ప్రజావాణి ఫిర్యాదులకు ట్రాకింగ్, ఫిర్యాదు ఏ దశలో ఉందో తెలుసుకునేందుకు అర్జీదారుకు అవకాశం అంటూ ఒక న్యూస్ కూడా చూస్తున్నాము. 4 నెలల్లో నైని బొగ్గు బ్లాక్ నుంచి ఉత్పత్తి, ప్రణాళికబద్ధంగా పనిచేయాలి బట్టి విక్రమార్క. సింగరేణి సంస్థకు ఒడిశాలో కేటాయించిన నైని బొగ్గు బ్లాక్ నుంచి మరో 4 నెలల్లో ఉత్పత్తి ప్రారంభించాలని ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క అధికారులను ఆదేశించినట్టు ఒక న్యూస్ కూడా చూస్తున్నాము. డ్రగ్స్ కట్టడికి గట్టి నిఘా, టాస్క్ ఫోర్స్ తరహాలో యాంటీ డ్రగ్స్ కంట్రోల్ టీంలు అంటూ ఒక న్యూస్ కూడా చూస్తున్నాము. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కు 719 కోట్లు కేంద్ర బొగ్గు గనుల మంత్రి కిషన్ రెడ్డి. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కు అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన రైల్వే స్టేషన్ గా అభివృద్ధి చేస్తున్నట్టు కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి ఒక న్యూస్ లో తెలిపారు అంటూ ఒక న్యూస్ కూడా చూస్తున్నాము. బీఆర్ఎస్ కు ఇచ్చిన 11 ఎకరాలు మావే, కోకాపేట భూముల కేటాయింపుపై హైకోర్టులో ప్రైవేటు వ్యక్తుల పిటిషన్, అదనపు పత్రాలు సమర్పించాలని పిటిషన్లకు ఆదేశం అంటూ ఒక న్యూస్ కూడా చూస్తున్నాము. పోటీల్లో పాల్గొంటే నైపుణ్యం పెరుగుతుంది. ఉత్తమ వార్తా చిత్రం పోటీల పోస్టర్ను ఆవిష్కరించిన డిప్యూటీ సీఎం అంటూ ఒక చిత్రంలో చూడొచ్చు. తెలంగాణ రాష్ట్ర ఫోటో జర్నలిస్టుల సంఘం ఉత్తమ వార్తా చిత్రం పోటీల పోస్టర్ను ఆవిష్కరిస్తున్న డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అంటూ ఒక న్యూస్లో చూడొచ్చు. పత్రికల ఫోటోగ్రాఫర్ల నైపుణ్యం పెంపొందించుకునేందుకే ఉత్తమ వార్తా చిత్రం పోటీల వంటివి ఉపయోగపడతాయని తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క అన్నారు. ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ఫోటో జర్నలిస్టుల సంఘం ఏటా నిర్వహిస్తున్న రాష్ట్ర వ్యాప్త ఉత్తమ వార్తా చిత్రం పోటీల గోడ పత్రికను బుధవారం హైదరాబాద్లో డిప్యూటీ సీఎం బట్టి ఆవిష్కరించారు అంటూ న్యూస్లో చూడొచ్చు. ఇప్పుడు మనం వెలుగు పేపర్ చూద్దాం. 2 లక్షల వరకు ఏకకాల రైతు రుణమాఫీ అంటూ ముఖ్యమంత్రి సమావేశంలో చెప్తున్న ఈ ఫోటోలు కూడా చూడొచ్చు. రైతన్నల బంధువు రేవంత్ అన్న అంటూ ఈ చిత్రంలో ఒక ఫోటో మనం చూస్తున్నాము. మాది గ్రామీణ ప్రాంతం, నేను రైతు బిడ్డను,
వ్యవసాయం మా సంస్కృతి. రైతులకు వ్యవసాయంలో ఎన్నో కష్ట నష్టాలున్నాయి. రైతులు పండించే పంటలకు మద్దతు ధర కంటే ఎక్కువ లాభాలు రావాలనేదే నా కల. అందుకే వ్యవసాయంలో లాభాలు వచ్చే విధానాలు అవలంబించాలి. రైతులు నిరంతరం ప్రపంచానికి తన వంతు సాయం చేస్తూనే ఉన్నారు. ప్రపంచం కూడా రైతులకు సాయం చేసేందుకు అడుగులేయాలి. 7 నెలల కిందట జనవరి 17వ తేదీన దావోస్లో జరిగిన ప్రపంచ ఆర్థిక వేదిక వార్షిక సదస్సులో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలు ఇవి అంటూ మనము ఒక న్యూస్ కూడా చూస్తున్నాము. ఈ నెల 26 నుంచి ప్రారంభమయ్యే ప్యారిస్ ఒలింపిక్స్ సందర్భంగా క్రీడా వేదిక వద్ద భద్రత కల్పించడం కోసం ఫ్రాన్స్కు చేరుకున్న సిఆర్పిఎఫ్ డాగ్ స్క్వాడ్లు అంటూ చిత్రంలో ఒక విషయం కూడా చూడొచ్చు. బీఆర్ఎస్ చూపు బీజేపీ వైపా అంటూ ఒక న్యూస్ కూడా చూస్తున్నాము. దేశవ్యాప్తంగా ఎన్డీఏకు చుక్కెదురు. 7 రాష్ట్రాల్లో జరిగిన ఉప ఎన్నికల్లో 13 సీట్లకు గాను ఇండియా కూటమి 10 సీట్లలో గెలుపొంది విజయం భారీ మోగించింది. అధికార బీజేపీ సారథ్యంలో ఎన్డీఏ 11 సీట్ల ఓటమి పాలైంది. ఉప ఎన్నికలు పశ్చిమ బెంగాల్, బీహార్, తమిళనాడు, కర్ణాటక, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్లో జరిగాయి. ఈ దేశంలో నలుమూల నుంచి వెలువడైన ఉప ఎన్నిక ఫలితాల్లో దాదాపు ఎన్డీఏ అభ్యర్థులను ప్రజలు ఓడించారు అంటూ ఒక ఈ న్యూస్లో కూడా మనం చూస్తున్నాము. ప్రాజెక్టుల పూర్తికి రూట్ మ్యాప్. చివరి దశలో ఉన్న ప్రాజెక్టులు ముందుగా పూర్తి చేయండి. అధికారులకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశం అంటూ చూడొచ్చు. ఇవాళ సాయంత్రానికల్లా 1,00,000 రుణమాఫీ అంటున్న ముఖ్యమంత్రి. ఒకే రోజు 7,000 కోట్లు నేరుగా రైతుల ఖాతాలోకి సీఎం రేవంత్ రెడ్డి అంటూ ఒక న్యూస్ కూడా చూస్తున్నాము. నేటి నుంచి డిఎస్సి పరీక్షలు రాయనున్న 2.79 లక్షల మంది అభ్యర్థులు. 14 జిల్లాల్లో 56 పరీక్షా కేంద్రాలు. 15 నిమిషాల ముందే గేట్లు క్లోజ్. తొలిసారిగా ఆన్లైన్లో పరీక్షలు నిర్వహిస్తున్న ప్రభుత్వం. 11,062 టీచర్ పోస్టుల భర్తీకి గతంలో నోటిఫికేషన్. ఆగస్టు 5 వరకు పరీక్షల నిర్వహణ అంటూ ఒక న్యూస్ కూడా చూస్తున్నాము. రాష్ట్రంలో గురువారం నుంచి డిఎస్సి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. వచ్చే నెల 5 వరకు జరిగే పరీక్షలన్నీ తొలిసారిగా ఆన్లైన్లో నిర్వహిస్తున్నారు. పరీక్షలకు పగడ్బందీగా నిర్వహించేందుకు ఇప్పటికే స్కూల్ ఎడ్యుకేషన్ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారని ఒక న్యూస్ కూడా చూస్తున్నాము. ఆరోగ్యశ్రీకి కొత్త కార్డులు. యూనిక్ ఐడితో ఇవరున్న సర్కార్ రేషన్ కార్డులతో లింక్ కట్ అందరికీ స్కీమ్ వర్తింపజేయడంపై కసరస్తు. 400 కోట్లు అదనంగా ఖర్చవుతుందని అంచనా. హెల్త్ స్కీములన్నింటికి అంటూ ఒక న్యూస్ మనము చూస్తున్నాము. నెలకి 14,000 కోట్లు కావాలి. ఇప్పుడు వస్తున్న 10,000 కోట్లే. జీతాలు పెన్షన్లకే 4,000 కోట్లు కేటాయింపు. ఆదాయం రాబట్టుకునే మార్గాలపై సర్కస్ ఫోకస్. కమర్షియల్ ఎక్సైజ్ ఆమ్దాని పెంచుకునేందుకు ప్రణాళికలు అంటూ చూస్తున్నాము. ఇంకొక న్యూస్ కూడా చూస్తున్నాం. సింగరేణి గనిలో కూలిన మట్టి, 2 కార్మికులు మృతి అంటూ మనం ఇదివరకే చదువుకున్నాము. వీధి కుక్కల బెడద అరికట్టండి. దాడుల ఘటనలు రిపీట్ కావద్దు. సీఎం రేవంత్ రెడ్డి. ఫిర్యాదులు స్వీకరించేందుకు కాల్ సెంటర్ను ఏర్పాటు చేయండి. కుక్కల దాడిలో బాలుడు చనిపోవడం బాధాకరణమని వెల్లడి. పార్టీ మారిన ఎమ్మెల్యేల సెగ్మెంట్లలో ఉప ఎన్నికలు పక్కా. సుప్రీంను ఆశ్రయించి డిస్క్వాలిఫై చేయించేదాకా నిద్రపోం అంటున్న మాజీ మంత్రి హరీష్ రావు. 600 మళ్ళీ బీఆర్ఎస్దే అధికారమని కామెంట్. కాంగ్రెస్ పార్టీలోకి మారిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేల సెగ్మెంట్లో ఉప ఎన్నికలు ఖచ్చితంగా వస్తాయని మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలు మాజీలు అయ్యేంత వరకు నిద్రపోమని అన్నారు అంటూ ఒక న్యూస్ కూడా మనం చూస్తున్నాము. వేణుమాధవ్ని ఎందుకు కిడ్నాప్ చేశారు? రాధా కిషన్ రావును ప్రశ్నించిన జూబ్లీ హిల్స్ పోలీసులు. నేటితో ముగినున్న కస్టడీ. ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుడైన సిటీ టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావును ఒక కిడ్నాప్ కేసులో జూబ్లీ హిల్స్ పోలీసులు విచారిస్తున్నారు. బుధవారం 2వ రోజు కస్టడీలో కీలక సమాచారం సేకరించారు. గురువారంతో కస్టడీ ముగిన నేపథ్యంలో కోర్టులో హాజరుపరిచి చెంచల్గూడ జైలుకు తరలించనున్నారు అంటూ ఒక న్యూస్ కూడా చూస్తున్నాము. త్వరలోనే విద్యుత్ కమిషన్ కు కొత్త చైర్మన్. సుప్రీంకోర్టు తీర్పుతో రాష్ట్ర సర్కారు నిర్ణయం. ప్రపోజల్స్ రెడీ చేస్తున్న అధికారులు. పవర్ కమిషన్ ముందు కేసీఆర్ హాజరు కావాల్సిందే అంటున్న ఎక్స్పర్ట్స్ ఒక న్యూస్లో కూడా చూడొచ్చు. వేములవాడ ఆలయంలో అఖండ భజనలో పాల్గొన్న మహిళలు. రాజన్న ఆలయంలో తొలి ఏకాదశి వేడుకలు అంటూ ఒక న్యూస్ కూడా చూస్తున్నాము. సర్వారెడ్డిపల్లిలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్. మంత్రి దుద్దిల్ల శ్రీధర్బాబు. కడతాల్లో కేజీబీపీ బిల్డింగ్ ప్రారంభిస్తున్న మంత్రి శ్రీధర్బాబు అంటూ ఒక న్యూస్ కూడా చూస్తున్నాం.
ఇప్పుడు మనము నమస్తే తెలంగాణ పేపర్ చూద్దాం. అనారోగ్యంతో హైదరాబాద్లోని ఏఏజీ దవాఖానలో చికిత్స పొందుతున్న ఎల్బీ నగర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డిని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పరామర్శించారు అంటూ ఈ చిత్రంలో ఒక చూస్తున్నాము. కుట్రదారులకు చెంపపెట్టు, రాజకీయాల్లో కక్ష సాధింపులపై చోటు లేదు, పాలన వదిలేసిన కాంగ్రెస్ ప్రతీకారంపైనే దృష్టి, ఇకనైనా బుద్ధి తెచ్చుకునే సమస్యలు పరిష్కరించాలి, తీరు మార్చుకోకుంటే ప్రజాక్షేత్రంలోనూ ఇదే తీర్పు, సుప్రీం తీర్పుపై బీఆర్ఎస్ నేత కె తారక రామారావు వెల్లడి అంటూ ఒక న్యూస్ కూడా మనం. జన్మలో కాంగ్రెస్ కు ఓటయ్యం, రేవంత్ ఖబర్దార్ మీ పార్టీ పతనం మొదలైంది అంటూ స్థానిక ఎన్నికల్లో అడుగడున్న అడ్డుపడతాం, నిరుద్యోగులు ఆత్మసాక్షిగా చెప్తున్నాం, ఇందుకోసం ఎంతకైనా తెగిస్తాం, డిఎస్సి పరీక్ష వాయిదా వేస్తే ప్రభుత్వానికి వచ్చే నష్టం ఏంటి, స్టూడెంట్స్తో పెట్టుకుంటే ఏమవుతుందో త్వరలోనే తెలుస్తుంది, బహిరంగ లేఖలో తెలంగాణ డిఎస్సి అభ్యర్థులు హైదరాబాదులో విడుదల, కాంగ్రెస్కు వ్యతిరేకంగా ప్రతిజ్ఞ, అభ్యర్థుల డిమాండ్లపై తర్జన భర్జన, గ్రూప్ 2, 3 పరీక్షల వాయిదా, అదనపు పోస్టులపై తేల్చని సర్కారు, నిరుద్యోగులతో కొలిక్కిరాని చర్చలు, విభజించి వేర్వేరు హామీలు, నిరుద్యోగుల భిన్నాభిప్రాయాలు, కొనసాగుతున్న పోరు అంటూ ఒక న్యూస్ కూడా మనం చూస్తున్నాము. నేడు 1,00,000 రుణం మాఫీ, సాయంత్రం 4 గంటలకు రైతుల ఖాతాలోకి 6,098 కోట్ల రూపాయలు రైతుల ఖాతాలోకి అంటూ ఒక న్యూస్ కూడా మనం చూస్తున్నాము. డేంజర్ డాగ్స్, ప్రాణాలు తీస్తున్న వీధి కుక్కలు, రాష్ట్రంలో సగటున రోజుకు 70 దాడులు, రెబాస్ తో సగటున 2 దుర్మరణం, గడిచిన 206 రోజుల్లో 239 ఘటనలు, 7 నెలల్లో 15 మంది బలి అంటూ ఈ న్యూస్లో చూస్తున్నాము. రవిప్రకాష్ కు యూరో బ్యాంక్ నోటీసులు, ఆర్టీవీ ఎడిటర్ పబ్లిషర్ రవిప్రకాష్ కు లండన్ కు చెందిన యూరో ఎక్సిమ్ బ్యాంక్ 100 కోట్ల పరువు నష్టం దావా వేస్తామని నోటీసులు జారీ చేసింది. పలు నిర్మాణ పనులను టెండర్లో భాగంగా దక్కించుకున్న మెగా ఇంజనీరింగ్ సంస్థ తరపున ప్రభుత్వానికి యూరో ఎక్సిమ్ బ్యాంకు ఇచ్చిన బ్యాంకు గ్యారంటీని దొంగ బ్యాంకు గ్యారంటీలని పేర్కొంటూ ఆర్టీవీలో రవిప్రకాష్ స్వయంగా కథనాలు ప్రసారం చేశాడు. ఈ నేపథ్యంలో రవిప్రకాష్ కు యూరో ఎక్సిమ్ బ్యాంకు తరపున లీగల్ ఏజెన్సీ నోటీసులు జారీ చేసింది అంటూ ఒక నమస్తే తెలంగాణలో చూస్తున్నాం. మత సామరస్యం వెల్లి విరియాలి, ఏకాదశి మొహర్రం సందర్భంగా కేసీఆర్ శుభాకాంక్షలు. తెలంగాణ రాష్ట్రంలో మత సామరస్యం వెల్లి విరియాలని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కోరారు. దానిని రాష్ట్ర ప్రభుత్వం కాపాడాలని సూచించారు. ఉపవాస దీక్షలతో భక్తి శ్రద్ధలతో తొలి ఏకాదశి జరుపుకుంటున్న హిందువులకు హిందూ ముస్లింలు ఐక్యంగా జరుపుకుంటున్న మొహర్రం పర్వదినాలను పురస్కరించుకొని ఆయన రాష్ట్ర ప్రజలకు ఒక ప్రకటనలో శుభాకాంక్షలు తెలియజేశారు. గంగా జమున సంస్కృతికి తెలంగాణ ప్రతీకగా నిలుస్తుందని తెలిపారు. రాష్ట్ర ప్రజలు సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో జీవించాలని కేసీఆర్ ప్రార్థించారు అంటూ ఒక న్యూస్ కూడా మనం చూస్తున్నాము. బీఆర్ఎస్ ను వీడే ప్రసక్తే లేదు, కేసీఆర్ నాయకత్వంలోనే పనిచేస్తా అంటూ మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు వెల్లడి అంటూ ఒక సమావేశంలో ఫోటో చూస్తున్నాం మనం. టీ హబ్ ఒప్పందం చేసుకున్న నెక్స్ట్ భారత వెంచర్స్ ప్రతినిధులు, గ్రామీణ ఆవిష్కరణలకు నెక్స్ట్ భారత వెంచర్స్ ప్రోత్సాహం, గ్రామీణ ప్రాంతాల్లో ఆవిష్కరణలు ప్రోత్సహించేందుకు టీ హబ్, సుజుకి ఇనిషియేటివ్, నెక్స్ట్ సంస్థలు భారత వెంచర్తో భాగస్వామ్య ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి అంటూ ఒక న్యూస్ కూడా మనం చూస్తున్నాము. మేము డిఎస్సి పరీక్షలు రాయం, అభ్యర్థుల్లో చల్లారని అగ్రహాజ్వాల, హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకొని 31,000 మంది, సర్కార్ వైఖరిని నిరసిస్తూ హాల్ టికెట్ల కాల్చివేత, 166 ప్రశ్నలు 80 మార్కులు, నేటి నుంచి పరీక్షలు అంటూ నమస్తే తెలంగాణలో పేపర్లోని ఒక వార్త కూడా చూస్తున్నాం మనం. ప్రపంచ రాజకీయాల్లో భారతీయ నారీ శక్తి, యూకే, అమెరికా, న్యూజిలాండ్, కెనడా వంటి దేశాల్లో చట్టసభలకు ఎన్నిక, అమెరికా రాజకీయాల్లో కీలకంగా మారిన కమలా హారిస్, ఉషా చిలుకూరి, యూకే పార్లమెంట్లో 15 మంది, బ్రిటన్ ప్రతిపక్ష నేతగా ప్రీతి పటేల్ అంటూ మనము న్యూస్ చూస్తున్నాము. ఈ మధ్యకాలంలో మన భారతీయ మహిళలు అన్ని రంగాల్లో ముందంజ వేస్తున్నారు. వారికి కంగ్రాచులేషన్ చెప్దాం మనం. ఇప్పటి వరకు మనం
తెలుగు పేపర్లోనూ ఉన్న అన్ని ముఖ్యాంశాలు చూసాము. ఈ న్యూస్ చూస్తున్న ప్రేక్షకులకు, శ్రేయోభిలాషులకు నా యొక్క రిక్వెస్ట్, దయచేసి ఈ DT న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. జై హింద్.